దద్దరిల్లిన కర్రెగుట్టలు ఎదురుకాల్పులో 22 మంది మావోయిస్టుల మృతి, 18 మృతదేహాలు స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. మనం చూస్తూనే ఉన్నాం. ఇటు కర్రెగుట్టల్లో జరుగుతూనే ఉంది కూంబింగ్. ఇటు వాళ్ళు ప్రజల కోసమే పోరాడుతున్నారు, పోలీసులు కూడా రక్షణ కోసమే. రెండిటి మధ్య ఎందుకో కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనకడుగైతే అసలు వెయ్యట్లేదు. అలానే జరుగుతుంది. అక్కడ 18 మంది మృతదేహాలు స్వాధీనమయ్యాయి. ఇంకా మృతదేహాలు స్వాధీనం అవ్వాల్సినవి ఉన్నాయి. నిజంగా. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇప్పటికే వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పారు. మేము సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలకు మమ్మల్ని పిలవండి అన్నా కానీ కేంద్రం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ శాంతి చర్చలు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే దీనిపై పౌర హక్కుల నేతలు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మేము ఎవరిని ప్రజల కోసం పోరాడే వారిని మీరు ఏరు వేస్తున్నారా అంటే, అటు నుంచి కేంద్రం ఏం సమాధానం చెప్పిందంటే, భద్రతా దళాలను చంపినప్పుడు మీరంతా ఎక్కడ పోయారు అనేది కేంద్రం ప్రశ్న. కరెక్టే. అంటే ఇక్కడే చూసుకుంటే రెండు వర్గాలు ప్రజల కోసమే పోరాడుతున్నప్పుడు కొంత శాంతియుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒక ఛాయిస్ ఇస్తే బాగుండేది. మీరు 2004లో వైఎస్ రాజశేఖర హయాంలో ఒక ఛాయిస్ ఇచ్చారు. శాంతి చర్చలు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిపారు. ఆ తర్వాత కూడా మావోయిస్టులో కొంత పెద్దగా మార్పేం రాలేదు. ఆ తర్వాత దాడులు కూడా కొనసాగాయి, పౌరులు కూడా చనిపోయారు, మాజీ ఎమ్మెల్యేని కూడా చంపిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరొకసారి ఒక్కసారి మాత్రం ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అప్పుడున్న పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. ఇప్పుడు బలహీనమైపోయారు మావోయిస్టులు, మొత్తం ఇప్పుడు బలహీనమైపోయారు. చాలా మంది వరకు కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వరకు ఒక ఛాయిస్ ఇస్తే బాగుండేది అనే అభిప్రాయాలు మొత్తం ప్రజల్లోనూ పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేంద్రం మరోసారి, ఎందుకంటే ఎన్కౌంటర్లలో వాళ్ళని బలి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక శాంతి చర్చలకు పిలిచి మరోసారి చేస్తే మాత్రం ఇటువంటి దాడులు చేస్తే ఓకే. నిజంగా ఇప్పుడు శాంతి చర్చలకు పిలిచి మరోసారి వాళ్ళ దాడులు ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం అప్పుడు ఆ ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని చంపితే ఓకే. కానీ వాళ్ళకు ఒక ఫస్ట్ అయితే ఒక ఛాయిస్ ఇవ్వాల్సిన అవసరం అయితే కేంద్రంపై ఉంది.